ఈ రోజు సాయంత్రం నాకు మెసేజ్ వచ్చింది. ఏంటబ్బా అని చెక్ చేసి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుండి 295 రూపాయలు కట్ చేశామని, ఏఎంసీ కారణంగా ఈ డబ్బులను కట్ చేశామని మెసేజ్ లో ఉంది. ఏమై ఉంటుందని నేను అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా. నా బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ గా 1000 రూపాయలు మెయింటైన్ చేస్తాను. ఈ 295 రూపాయలు కట్ అయిన తర్వాత మిగిలిన 705 రూపాయలు బ్యాలెన్స్ చూపించింది. నాకేం అర్థం కాలేదు. అసలు ఏంటి ఏఎంసీ అని నా బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేశాను. కాల్ చేసి ఇలా నా అకౌంట్ నుంచి 295 రూపాయలు కట్ అయ్యింది, ఎందుకు ఇలా జరిగింది అని అడిగా. అప్పుడు ఆ కస్టమర్ కేర్ అతను ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఇలా 295 రూపాయలు కట్ అవుతాయని, దీన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారని చెప్పాడు. ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి ఇలా ఛార్జెస్ కట్ అవుతాయని, ఏటీఎం కార్డు వాడినా వాడకపోయినా ప్రతి సంవత్సరం ఛార్జెస్ కట్ అవుతూనే ఉంటాయని చెప్పాడు. మరి బ్యాంక్ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇలా ఛార్జెస్ కట్ చేస్తామని చెప్పలేదు అని అడిగా. అప్పుడు కస్టమర్ కేర్ నుండి ఎలాంటి ఆన్సర్ లేదు. పోనీ నా అమౌంట్ రీఫండ్ వస్తాయని అడిగితే 100% మీ అమౌంట్ రీఫండ్ రాదు అని చెప్పాడు. ఇంకా థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పి కాల్ కట్ చేసి ఈ ఏఎంసీ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. ఇందులో భాగంగా బ్యాంకులు మనలాంటి వాళ్ళ డబ్బులను ఎలా దోచుకుంటున్నాయో తెలిసింది. ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీ బ్యాంకులో ఉన్న మీ డబ్బులను కాపాడుకోవచ్చు. మనం ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు. మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, ఈమెయిల్, సిగ్నేచర్ ఎక్కడ చేయాలో టిక్ చేసి ఇస్తారు. మనం సింపుల్ గా ఆ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఆ ఫామ్ ని పూర్తిగా చదవకుండా తిరిగి ఇచ్చేస్తాం. తర్వాత బ్యాంక్ ఆఫీసర్ మీకు ఏటీఎం కార్డ్ కావాలా అని అడుగుతాడు. కావాలి అని చెప్తాం. కానీ ఆ ఫామ్ లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోం. మన బ్యాంక్ అకౌంట్ కోసం అప్లికేషన్ ని ఫిల్ చేసేటప్పుడే బ్యాంకులు చాలా చిన్న అక్షరాలతో ఈ ఏఎంసీ గురించి, అలానే బ్యాంకులు మన అకౌంట్ నుండి ఎన్ని రకాలుగా డబ్బులను కట్ చేస్తారో ఆ ఫామ్ లో పూర్తిగా తెలుపుతారు. కానీ మనం అవేమీ చదవకుండా సింపుల్ గా సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తాము. ఒక్కసారి ఫామ్ మీద సిగ్నేచర్ చేసామంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మన అగ్రి అవుతున్నట్టే లెక్క. ఒక 10 నిమిషాల్లో ఆ బ్యాంక్ లో మీకు అకౌంట్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏటీఎం కార్డ్ మీకు పోస్ట్ లో ఫ్రీగా వస్తుంది. ఇంకా మీరు ఏటీఎం కార్డ్ వాడడం మొదలు పెడతారు. స్టార్టింగ్ లో బానే ఉంటుంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఏఎంసీ కారణంగా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని మీకు నాలాగే మెసేజ్ వస్తుంది. మీరు ఎంత గించుకున్నా మీ అమౌంట్ మీకు తిరిగి రాదు. అసలు ఏఎంసీ ఛార్జెస్ ఎందుకు కట్ చేస్తున్నారు? మన ఇండియాలో ఉన్న వాళ్ళు వీసా, రూపే, మాస్టర్ కార్డ్ ఈ 3 రకాల ఏటీఎం కార్డ్స్ మాత్రమే ఎక్కువగా వాడతారు. మీ డెబిట్ కార్డ్ ఒకసారి చూస్తే ఈ 3 రకాల కార్డులలో ఒక పేరు ఉంటుంది. ఇవి బ్యాంకులు కాదు. మీరు ఏటీఎం నుండి మనీ విత్డ్రా చేసేటప్పుడు లేదంటే ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ పేమెంట్ ని ఈ రూపే, వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్ ప్రాసెస్ చేస్తాయి. గవర్నమెంట్ హైవేస్ ని వేస్తాయి. మనం వెహికల్స్ తో హైవేస్ పై వెళ్తాం అంటే గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. మనం దాన్ని డైలీ యూజ్ చేసుకొని టోల్ పే చేస్తున్నాం. అలానే ఈ వీసా, మాస్టర్ కార్డ్, రూపే లాంటి కంపెనీస్ కూడా మనీని సెక్యూర్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి, విత్డ్రా చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాయి. సో బ్యాంక్ ఈ కంపెనీస్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఉపయోగించుకొని మనలాంటి వాళ్లకు ఏటీఎం కార్డులను ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంకులు ఏ కంపెనీ యొక్క టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ కస్టమర్స్ కి ఏటీఎం కార్డ్ ని ఇష్యూ చేశారో ఆ కంపెనీ యొక్క పేరును ఏటీఎం కార్డు యొక్క రైట్ సైడ్ కింద భాగంలో ప్రింట్ చేస్తారు. ఇలా కంపెనీ యొక్క టెక్నాలజీని యూజ్ చేసినందుకు బ్యాంకులు ఆ కంపెనీలకి ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. వాటినే ఏఎంసీ ఛార్జెస్ అని అంటారు. మొదటిది వీసా. వీసా అనేది అమెరికన్ కంపెనీ. మీరు వీసా కార్డ్ తో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మీరు వీసా ఏటీఎం కార్డ్ వాడుతున్నట్లయితే ఏఎంసీ ఛార్జెస్ కింద 200 నుండి 500 వరకు బ్యాంక్ మీ అకౌంట్ నుండి కట్ చేస్తుంది. రెండోది మాస్టర్ కార్డ్. మాస్టర్ కార్డ్ కూడా అమెరికన్ కంపెనీయే. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మీరు మాస్టర్ ఏటీఎం కార్డ్ ని వాడుతున్నట్లయితే ఏఎంసీ ఛార్జెస్ కింద 200 నుండి 600 వరకు బ్యాంక్ మీ అకౌంట్ నుండి కట్ చేస్తుంది. మూడోది రూపే. ఇది మన ఇండియన్ కంపెనీ. మీరు ఈ రూపే ఏటీఎం కార్డ్ ని వాడుతున్నట్లయితే మీ బ్యాంకులు ఏఎంసీ ఛార్జెస్ కింద 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు మాత్రమే కట్ చేస్తాయి. ఈ రూపే ఏటీఎం కార్డ్స్ మన ఇండియాలో మాత్రమే పనిచేస్తాయి. కానీ చాలా బ్యాంకులు వాళ్ళ కస్టమర్స్ కి వీసా, మాస్టర్ కార్డ్ లాంటి ఏటీఎం కార్డ్స్ ని మాత్రమే ఇష్యూ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీ టెక్నాలజీని యూజ్ చేసినందుకు 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు పే చేస్తారు. ఈ అమౌంట్ ని ప్రతి కార్డు పై ఒకసారి పే చేస్తారు. ఏటీఎం కార్డ్ ప్రింటింగ్ మరియు పోస్ట్ కి 20 రూపాయల నుండి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం బ్యాంక్ కి ఒక ఏటీఎం కార్డ్ పై 70 రూపాయల నుండి 90 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ కస్టమర్ నుండి మాత్రం 200 నుండి 600 వరకు వసూలు చేస్తున్నారు. సపోజ్ బ్యాంక్ 1,00,000 వీసా ఏటీఎం కార్డులను ఇష్యూ చేసింది. బ్యాంక్ వీసా కంపెనీకి కార్డుకి 50 రూపాయలు చొప్పున పే చేసింది. కానీ కస్టమర్ నుంచి 300 వసూలు చేస్తుంది. ఈ 300లో 90 రూపాయలు తీసేస్తే మిగతా 210 రూపాయలు బ్యాంకులకు లాభం. అలా ఒక పర్సన్ నుండి 210 రూపాయలు. అదే 1,00,000 మంది నుంచి అయితే 2,10,00,000. అంటే బ్యాంకులు సంవత్సరం మొత్తం ఏ పని చేయకుండా
చేయకుండా దాదాపు 2,10,00,000 సంపాదిస్తున్నాయి. మనలో చాలా మందికి ఈ ఏఎంసీ ఛార్జెస్ గురించి తెలియవు, తెలిసినా కూడా పట్టించుకోరు. ఆర్బీఐ కూడా ఈ ఏఎంసీ ఛార్జెస్ పై ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఈ ఏఎంసీ ఛార్జెస్ కాకుండా బ్యాంకులు ఇంకా చాలా రకాలుగా మన డబ్బులను దోచుకుంటున్నాయి. మొదటిది SMS ఛార్జెస్. మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా మీ బ్యాంక్ ఒక మెసేజ్ ని పంపిస్తుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేశారు, ఏ టైం ఏ డేట్ లో చేశారు అని ఫుల్ డీటెయిల్స్ ఆ మెసేజ్ లో ఉంటాయి. ఇలా మెసేజ్లు పంపించినందుకు కూడా బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ నుంచి 20 రూపాయలు కట్ చేస్తున్నాయి. రెండోది మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ. కొన్ని బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ కింద కొంత అమౌంట్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్యాంక్ లో 5,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, కానీ మీరు 2,000 మాత్రమే ఉంచారు. మిగతా 3,000 ఉంచలేని కారణంగా బ్యాంక్ మీకు 100 రూపాయల నుండి 600 వరకు ఫైన్ వేస్తుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకోవాలి అంటే బ్యాంక్స్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని తీసుకోండి. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మూడోది ఇన్యాక్టివిటీ ఛార్జెస్. ఒక బ్యాంక్ అకౌంట్ లో 1 నుండి 2 సంవత్సరాల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకపోతే, ట్రాన్సాక్షన్స్ అంటే మనీ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లాంటివి జరగకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ ని ఇన్యాక్టివ్ అకౌంట్ అని అంటారు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకపోతే ఆ అకౌంట్ ని డోర్మెంట్ అకౌంట్ అని అంటారు. ఇన్యాక్టివ్ గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ నుంచి బ్యాంకులు ప్రతి సంవత్సరం 100 రూపాయల నుండి 500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇంకా ఎడిషనల్ గా GST కూడా తీసుకుంటారు. మీ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ గా మారకుండా ఉండాలి అంటే మీరు కొన్ని పనులు చేయాలి. నెలకు కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ అయినా చేయాలి. కొంత అమౌంట్ ని డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం లాంటివి చేయాలి. ఒకవేళ మీరు మీ అకౌంట్ ని యూజ్ చేయకపోతే బ్యాంక్ వెళ్లి ఆ అకౌంట్ ని క్లోజ్ చేసుకోవడం మంచిది. నాలుగోది ATM డిక్లైన్ ఛార్జెస్. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకుండా ATM కార్డ్ ని ఉపయోగించి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తే బ్యాంకులు మీ అకౌంట్ నుండి 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు కట్ చేస్తాయి. మీ బ్యాంకులు మీ అకౌంట్ నుండి ఏఎంసీ ఛార్జెస్ ని కట్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందుగా మీ బ్యాంక్ కి వెళ్లి బేసిక్ ATM కార్డ్ ని ప్రొవైడ్ చేయమని అడగండి, లేదా రూపాయి ATM కార్డ్ ని ఇష్యూ చేయమని చెప్పండి. ఈ బేసిక్ ATM కార్డ్ పై ఎలాంటి ఛార్జెస్ ని మీ బ్యాంక్స్ కట్ చేయవు. మీరు ATM కార్డ్ ని వాడకపోతే బ్యాంక్ కు వెళ్లి మీ ATM కార్డ్ ని క్లోజ్ చేయడం మంచిది. మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఫస్ట్ టైం ఏఎంసీ ఛార్జెస్ ని కట్ చేసినట్లయితే వాటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ఇప్పుడు చూడండి. మొదటిగా మీ బ్యాంక్ కి వెళ్లి ఒక సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ తీసుకొని మీ సమస్య గురించి డీటెయిల్స్ ని ఆ ఫామ్ లో ఫిల్ చేసి సంబంధిత బ్యాంక్ ఎంప్లాయ్ కి ఇవ్వండి. లేదంటే మీ బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ సమస్య గురించి చెప్పండి. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. మీ బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్ నంబర్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్లి మీ బ్యాంక్ నేమ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి కస్టమర్ కేర్ నంబర్ అని సెర్చ్ చేస్తే వస్తాయి. మీ బ్యాంక్ బ్రాంచ్ కి మీ సమస్యని ఒక మెయిల్ లో రాసి ఈమెయిల్ చేయండి. 24 అవర్స్ లో మీకు రిప్లై వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే డైరెక్ట్ గా RBI ఓంబడ్స్మన్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ కంప్లైంట్ ని ఫైల్ చేయండి. ఇలా చేస్తే విత్ ఇన్ 2 days లో మీ బ్యాంక్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది.